అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 2024 జనరల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఒక్కటి నిజం కాలేదు. ఏ ఒక్కరూ కూడా ఓటర్స్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయారు. ఇండియా టుడేకి సంబంధించి సర్వే నిర్వహించిన ఒక వ్యక్తి అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు దీనిని తలుచుకుని. నరేంద్ర మోడీ గారి చరిష్మాతో బీజేపీ కూటమి 360 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందనే సర్వేలన్నీ చెప్పాయి. ఎక్కడ దెబ్బ కొట్టిందో గాని అన్నీ కూడా నిన్న అసలైన రిజల్ట్స్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. ఈ ఎలక్షన్ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. నరేంద్ర మోడీ గారి చరిష్మా తగ్గిందా? బీజేపీ రూలింగ్ ప్రజలకు నచ్చలేదా? మళ్ళీ కాంగ్రెస్ పైన ప్రేమ పెరిగిందా? నెక్స్ట్ బీజేపీ రూలింగ్ స్టేబుల్గా చేయగలదా? లాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. ఇప్పుడు 2019లో 303 సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీ ఈసారి 63 సీట్లు కోల్పోయి 240 మాత్రమే గెలుచుకోగలిగింది. 2019లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ మాత్రం ఈసారి మరో 47 సీట్లను తెచ్చుకుని 99 సీట్లను సాధించింది. అలాగే సమాజ్వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, జనతాదళ్ 12 ఇలా పార్టీలన్నీ తమ తమ రాష్ట్రాల్లో గెలుచుకున్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా 10 సంవత్సరాలు రూల్ చేసిన తర్వాత మూడవసారి కూడా బీజేపీ 240 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం ఆల్ టైమ్ గ్రేట్ విషయం. అయితే బీజేపీ శ్రేణులు అయినా బీజేపీ అభిమానులు అయినా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ముందే ఆగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 2019 లాగే బీజేపీ 300 కంటే ఎక్కువ సీట్లు సొంతంగా సాధిస్తుంది అని నమ్మారు. ఏ ఇతర పక్షం మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వసించారు. కానీ ఈ నమ్మకం ఈసారి నిజం కాలేదు. ఇప్పుడు బీజేపీ రూలింగ్లోకి రావాలంటే మిత్రపక్షాల అవసరం తప్పనిసరి అయ్యింది. ఇది బీజేపీకి తలనొప్పి వ్యవహారంగా మారే అవకాశాన్నైతే తప్పకుండా కలిగిస్తుంది. 2019 లాగే రూలింగ్ ఉంటుందా, కాస్త అనిశ్చితితో కొనసాగుతుందా అన్న సందేహాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే కూటమిలోని పార్టీలు తమ స్వంత ఎజెండాలను తమ స్వంత కోరికలను తీర్చుకోవడం కోసం బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ విషయంగా ఎలా ఉంటుంది అనేది ఇక ముందు మనం చూస్తామనుకోండి. నరేంద్ర మోడీ గారిని, ఆయన ఇమేజ్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది. మరి 2019 కంటే తక్కువ సీట్లు మాత్రమే సాధించింది. కాబట్టి మోడీ గారి చరిష్మా తగ్గిందా అంటే ఫ్రెండ్స్, మోడీ గారి చరిష్మా రవ్వంత కూడా తగ్గలేదు. మోడీ గారు ఒక్కరు ఒకవైపు, భారత్లోని మొత్తం మెయిన్ పార్టీలు అన్నీ ఒకవైపు ఉండి ఈ 2024 ఎలక్షన్స్ అనే మహా సంగ్రామాన్ని జరిపాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. స్వతంత్రం మేమే తెచ్చాం అనే కాంగ్రెస్, 140 ఏళ్ల వయసున్న కాంగ్రెస్, 140 ఏళ్లుగా ప్రజలకు పరిచయం ఉన్న కాంగ్రెస్ కేవలం ఈ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్ 99 సీట్లకే పరిమితమైంది. స్త్రీలకు అకౌంట్స్లో ₹1,00,000 వేస్తాం లాంటి వాగ్దానాలతో సహా విచ్చల విడిగా అనేక రకాల ఫ్రీ పథకాలతో ఓటర్స్ని ఆశ పెట్టిన ఓటర్స్ కాంగ్రెస్కి 99 సీట్లు మాత్రమే ఇచ్చారు. కానీ బీజేపీ మూడోసారి కూడా స్వంతంగా 240 సీట్లను సాధించింది. ఇది అద్భుతమైన మోడీ గారి గెలుపు, బీజేపీ గెలుపు. ఇందులో ఎవరికీ సందేహం అక్కరలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, వినండి. భారత్లో మూడవసారి కూడా గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎంత పెద్ద విషయమో తెలుసా ఫ్రెండ్స్? భారత్లో ఇలాంటిది ఇంతవరకు కూడా జరగలేదు. 3 సార్లు వరుసగా ఓటర్స్ చేత ఎంపికైన ప్రధాని ఇంతవరకు లేరు. మోడీ గారు మాత్రమే ఈ ఘన విజయం సాధించబోతున్నారు. మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు చేశారు కదా అంటారేమో. కానీ మొదటిసారి నెహ్రూ గారు ప్రజలు వేసిన ఓటింగ్ ద్వారా ఎంపిక కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది. ఇందులో కూడా 15 ఓట్లలో 12 సర్దార్ వల్లభాయ్ పటేల్కు పడగా నెహ్రూ గారికి 2 మాత్రమే పడ్డాయి. అప్పుడు నెహ్రూ గారు, నన్ను ప్రధానిని చేయకుంటే నేను బయటికి వెళ్ళిపోతాను అని గాంధీ ముందు అలిగితే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ని పక్కన పెట్టి 2 ఓట్లు తెచ్చుకున్న నెహ్రూ గారిని మనకు మొదటి ప్రధానిని చేశారు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఫ్రెండ్స్? 3 సార్లు వరుసగా గెలిచిన అభ్యర్థి ఒకే ఒక్కరు, ఆయన మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే. తర్వాత దేశమంతా కాళ్ళు పీక్కుపోగా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు, తమిళనాడులో డిఎంకే, కేరళలో సిపిఐఎం, బెంగాలులో టీఎంసీ, ఢిల్లీలో ఆప్, యూపీలో అఖిలేష్ యాదవ్ పార్టీ
సమాజ్వాదీ ఇలా 28 పార్టీలు అన్నీ కలిపి ఒక బ్రహ్మాస్త్రంలా మారి మోడీ గారిపైన ప్రయోగించడం జరిగింది. కానీ ఆయన అన్ని శక్తులతో తనపైకి దూసుకువచ్చిన ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎడం చేతి చిటికెన వేలితో పడగొట్టారు. మరి మూడోసారి కూడా 240 సీట్లు సాధించడం అంటే మాటలా ఫ్రెండ్స్? మోడీ గారి వయసు ప్రస్తుతం 62. ఈ వయసులో 45 డిగ్రీల వేడిలో 206 ర్యాలీస్లో పాల్గొన్నారాయన. 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. దేశం 4 మూలలకు రెస్ట్లెస్గా ప్రయాణించారు. ఈ ఫీట్ ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేదు. ఇది అతి పెద్ద రికార్డు. ఇలా చేసి దేశంలోని పార్టీలన్నీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఆయన బద్దలు కొట్టారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 సీట్లతో బీజేపీని నిలబెట్టారు. మూడోసారి ఈ ఫీట్ని సాధించడం ఎంత గొప్ప విషయమో ఈ ఎలక్షన్స్లో మొదటి నుండి బీజేపీ అండ్ నరేంద్ర మోడీ అండ్ దేశంలోని అన్ని పార్టీల పోరాటం చూస్తే తెలుస్తుంది. అయితే ఎన్ని చెప్పినా బీజేపీకి క్లీన్ మెజారిటీ రాలేదుగా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు 272 సీట్లు అవసరం ఉంటుంది. అంటే బీజేపీకి 30 సీట్లు తగ్గింది అని అర్థం. బీజేపీ ఎందుకు మొదటి నుండి 400 పార్ అందో ఇక్కడే చూడండి. ఈ ప్రమాదాన్ని ఊహించే మూడోసారి కూడా ఒక పార్టీ క్లియర్ మెజారిటీతో గెలవడం ఎంత కష్టమో వారికి తెలుసు కాబట్టి 400 పార్ అంటూ ప్రచారం చేశారు. అయినా కూడా 240 దగ్గరే అది ఆగిపోయింది. ఫ్రెండ్స్, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 ఏళ్ళు చాలా స్థిరమైన, ప్రశాంతమైన, అందమైన పాలన ఇచ్చింది. ఇక్కడ బీజేపీ 10 ఏళ్లలో ఏం చేసింది అన్న లిస్టు చెప్పలేను ఫ్రెండ్స్. చాలాసార్లు అదంతా చెప్పుకున్నాం. ఇలాంటి పాలన ఇచ్చిన క్లియర్ మెజారిటీ ఎందుకు రాలేదు అన్నది ప్రశ్న. దీనికి నేను ఒకటి చెప్తాను, వినండి ఫ్రెండ్స్. నాకు కొందరు ముస్లిమ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిని అడిగాను, ఏమిటి రిజల్ట్స్ ఇలా ఉన్నాయి? అయోధ్య రామ మందిరం 370 ఆర్టికల్ అంటూ ఎన్నో ఊదరగొట్టింది బీజేపీ. 400 పార్ అంటూ ప్రచారం చేసింది. బీజేపీ చెప్పిన 400 సీట్లు కాదు గాని కనీసం 300 అయినా వస్తాయని మేం గెస్ చేశాం. కానీ 240కే ఆగిపోయిందే, ఏం జరిగిందంటారు అని అడిగాను. వాళ్ళేం చెప్తారో అని. వాళ్ళు దానికి ఏమన్నారంటే, భయ్యా మేం 99.9% అందరము కాంగ్రెస్కే ఓటు వేశాం. కాంగ్రెస్ లేని చోట యాంటీ బీజేపీ పార్టీలకు వేశాం. మాకు మా కమ్యూనిటీ ఇలా చేయమని గైడ్ లైన్స్ ఇస్తుంది. మేము ఈ సూచనను ఒక్కరం కూడా తప్పం. మా కమ్యూనిటీ చీఫ్ చెప్పినట్టే చేస్తాం. కానీ మీ హిందువులు ఉన్నారు కదా, ఇందులో 35% మంది అసలు ఓటే వేయరు. 65% మంది ఓటు వేసినా అందులోని చాలామందికి ఎందుకు ఓటు వేస్తున్నారో, ఎవరికి ఓటు వేస్తున్నారో, అవి ఎంపీ ఎలక్షన్సా ఎమ్మెల్యే ఎలక్షన్సా కూడా తెలియదు. తమ లోకల్ క్యాండిడేట్ని చూసి అతను మాకేమైనా లాభం చేస్తాడా అని చూస్తారు. మిగతా వారు పార్టీల వారీగా కులాలు, మతాలు, పార్టీలు, వర్ణాలుగా చీలిపోయి వేస్తారు. అందుకే రిజల్ట్స్ ఇలా వస్తాయి అని చెప్పారు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? తమిళనాడులో, కేరళలో, వెస్ట్ బెంగాల్లో, తెలంగాణ, ఏపీల్లో, ఇంకా కొన్ని స్టేట్స్లో ప్రాంతీయ పార్టీలదే హవా. అక్కడ బీజేపీ ఇంకా తన నెట్వర్క్ని లోతుగా ఏర్పాటు చేసుకోలేదు. ఈ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు లోకల్గా ప్రజలకు దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రజలు వారి వల్ల తమకు ఉపయోగం అని వారిని నమ్ముతారు. ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా వారినే ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటై కాంగ్రెస్తో కలిసి ఈసారి మోడీ గారిపైన, బీజేపీ పైన ముప్పేట దాడి చేశారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రతిరోజు, ప్రతి నిమిషం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఒక రకంగా అభిమన్యుడిని చుట్టుముట్టినట్టుగా చుట్టుముట్టారు. కానీ మోడీ గారు వీరందరినీ తన చరిష్మాతో పరారు చేశారు. పద్మవ్యూహం నుండి వెనక్కు వచ్చే దారి ఆయనకు తెలుసు కాబట్టి తానే మళ్ళీ గెలిచారు. ఇప్పుడు చెప్పండి, ఇది మోడీ గ్రేట్ విక్టరీ కాదా? బ్రహ్మాస్త్రాన్నే బద్దలు కొట్టడం కాదా? మూడోసారి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒకే ఒక్క ప్రధానిగా మోడీ గారు మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వస్తాడు అంటున్నావు గాని బీజేపీకి క్లీన్ మెజారిటీ లేదు కదా అంటారేమో. బీజేపీకి రాలేదు గాని ఎన్డీఏకి వచ్చింది కదా ఫ్రెండ్స్. 293 సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. సో మ్యాజిక్ ఫిగర్ కంటే 21 సీట్లు ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు మరొక ప్రశ్న. ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఈయన పార్టీ జేడీయూ. ఈయనకు జంప్ జిలానీ అన్న పేరు ఉంది. ఈ ఎలక్షన్స్ ప్రారంభంలో ఇండీ కూటమిని ప్రారంభించిందే ఈయన. వీరికి 12 సీట్లు వచ్చాయి. ఒకవేళ ఈయన ఎన్డీఏ నుండి జంప్ అయితే ఎలా అంటే, ఎన్డీఏ నుండి ఈయన జంప్ అయినా ఎన్డీఏ మెజారిటీతోనే ఉంటుంది.
ఎందుకంటే 12 సీట్లు తగ్గినా మరొక 18 సీట్ల ఆధిక్యత ఎన్డీఏ కూటమికి ఉంటుంది. ఇక ఎన్డీఏలో మరొక కీ రోల్ ప్లే చేయగల పార్టీ టీడీపీ. వీరికి 16 సీట్లు వచ్చాయి. ఒకవేళ టీడీపీ కూడా ఎన్డీఏకు దెబ్బ కొట్టి బయటకు వెళితే మాత్రం బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. కానీ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. 240 సీట్లతో బీజేపీ ఒకవైపు, 99 సీట్లతో కాంగ్రెస్ ఒకవైపు ఉండి ఇండీ కూటమికి మొత్తం 232 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే అన్ని పార్టీలు కలిసినా బీజేపీ సింగిల్ సీట్స్కి ఈక్వల్ కాదు. ఇప్పుడు నితీష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అందులోకి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? ఒక పెద్ద మ్యాగ్నెట్ ఒకవైపు, ఒక చిన్న మ్యాగ్నెట్ ఒకవైపు ఉంటే ఎటువైపు లాగేస్తుంది? పెద్ద మ్యాగ్నెటే లాగేస్తుంది. 240 సీట్లతో బీజేపీ కనబడుతూ ఉంటే కప్పల తక్కెడ లాంటి ఇండీ కూటమిలోకి వెళ్ళాలని ఎలా అనుకుంటారు? దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇండీ అలయన్స్ అని బయలుదేరిన వీరు అసలు ఎలక్షన్స్కు ముందే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోలేదు. వారిలో వారే పోటీ పడ్డారు. రాహుల్ గాంధీ గారి పైననే సిపిఐ పోటీ చేసింది. అలాంటిది ఇప్పుడు వీరంతా ఒక్కటిగా ఉండి 5 ఏళ్లు రూల్ చేస్తారా? చేస్తే పీఎం ఎవరు వారిలో? రాహుల్ గారిని ప్రధానిగా కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరిస్తాయా? పోనీ ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ రాష్ట్రాలను వదులుకుని పీఎం పోస్టులోకి వస్తారా? తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వంలోకి అలా తమ సొంత రాష్ట్రాన్ని వదులుకుని స్టాలిన్ గాని, మమత గారు గాని, చంద్రబాబు గారు గాని వస్తారా? వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వారు పీఎం పోస్టుకు ఆశపడి విడిచి వస్తే, రాష్ట్రాన్ని విడిచి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కు మారిన మన టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి పడుతుంది. ఇది ఒకవైపు. ఇక 240 సీట్లతో అతి పెద్ద మ్యాగ్నెట్లా కనబడుతున్న బీజేపీలోకి ఇతర పార్టీల వారు జంపు కొట్టకుండా ఉంటారా? ఎన్డీఏ నుండి ఇండీ కూటమిలోకి జంపు కొట్టేవారు ఇండీ కూటమి నుండి ఎన్డీఏలోకి జంపు కొట్టరా? ఇదండి 2024 భారత్ ఎలక్షన్స్ తెచ్చిన తంట పెంట. మరో 30 సీట్లు బీజేపీకి గాని ఓటర్స్ ఇస్తే మోడీ గారు ఈ మాత్రం రిస్క్ కూడా లేకుండా రాబోయే 5 ఏళ్లు రూల్ చేసేవారు. ఇప్పుడు కాస్త రిస్కుతో ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ బీజేపీ అలాంటి పార్టీ కాదు. అది ఒక మహా వ్యవస్థ. ఆ వ్యవస్థకు నిరాశపడటం, నీరసపడటం, వెనక్కి తగ్గడం తెలియదు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశం హితం కోసం పనిచేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ విషయాన్నే నిన్న మన ప్రధాని మోడీ గారు తన స్పీచ్లో స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా విషయాలు మిగిలి ఉంటే మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.